రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివనామ స్మరణ చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారిమోగిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి కార్తీక దీపాల వెలుగులతో వెలిగిపోతుంది. వేకువజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు చేస్తున్నారు. అటు భారీగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. ప్రకాశం జిల్లా పొదిలిలోనూ శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. పొదిలిలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తులు బార్లు తీరారు. క్యూ లైన్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి నిర్వహించే జ్వాలా తోరణం కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న గోదావరి పరివాహక ప్రాంతమైన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతోంది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని వేలాది మంది భక్తులు గోదావరి నదిలో కార్తీక స్నానాలు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వదిలి శివనామ స్మరణతో భక్తులు పునీతులవుతున్నారు. గోష్పాద క్షేత్రంలో ఉన్న పురాతన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి నది తీరాన పోలీస్, ఫైర్ శాఖ సిబ్బంది పటిష్టమైన ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శేషాచల కొండపై క్షేత్ర పాలకుడిగా కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి మూల విరాట్కు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహిళలు స్వామిని దర్శించి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ అధికారులు భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సర్వదర్శనంతో పాటు అంతరాలయ దర్శన సౌకర్యాలు సైతం ఏర్పాటు చేశారు. రాత్రికి జ్వాలా తోరణం కార్యక్రమం అనంతరం ద్వారకా తిరుమల పుర వీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఖమ్మం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ గణపేశ్వర ఆలయం తీర్థాలలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజామున దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అటు శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. తెల్లవారుజామున నుంచే భక్తులు 365 వత్తులు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. సుజాతనగర్ మండలంలో సుమారు 450 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన శివాలయంకు భక్తులు పోటెత్తారు. ఎదుళ్లవాగులో కార్తీక స్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు శైవ క్షేత్రాలకు తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు చేసి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఆదిలాబాద్ పట్టణంలోని పురాతన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కార్తీక పౌర్ణమి శోభ కనిపించింది. పెద్ద ఎత్తున భక్తులు కాగడ హారతులు వెలిగించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు అందంగా అలంకరించడం విశేషంగా ఆకట్టుకుంది. మఠం ప్రాంగణంలో చేపట్టిన దీపారాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక దీపాలంకరణలో పాల్గొన్నారు. కార్తీక దీపాల వెలుతురుతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభను సంతరించుకుంది.